ఇక్కడ మహబూబ్ నగర్ సర్కిల్ నుంచి లోపలికి పోతే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పిల్లల మర్రి అనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఇది దగ్గర దగ్గర ఒక చాలా ఇయర్స్ పెద్ద ఉంటుంది. సో చూద్దామని చెప్పి దారిలో ఇటు పోతున్నాం. అటు పోయినాక చూద్దాం ఎంత పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ చాలా షూటింగ్లు, పాటలు మంచిగా చాలా ఒక టూరిజం ప్లేస్ లెక్క కూడా దీన్ని వీళ్ళు చేసారు. ఒకసారి పోయి చూద్దాం ఎట్లుంటుందో. ముందు ట్రైన్ పోతుంది, అందుకని ఇక్కడ ఆయన పెట్టిర్రు. పక్కకున్నది పార్కింగ్. ఇదేనా పిల్లల మరి ఇక్కడి నుంచి మొదలున్నది ఇదంతా పిల్లల మరి అట్లా ఉంచు. మళ్ళీ వినోద పార్క్ ఉంది. కారు పిల్లల మళ్ళీ ఈ పార్క్కి వచ్చిన పర్ పర్సన్ 20 రూపీస్ అడల్ట్స్కి, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇవన్నీ మర్రి చెట్లే. సో ఈ పార్క్ మొత్తం మర్రి చెట్లే ఉంటాయి అన్నట్టు, అందుకే దీన్ని పిల్లల మల్లి అంటారు. సో రాజరాజేశ్వర సమేత దేవాలయం ఉంది లోపల. ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి. ఆ 3 గుళ్ళలో ఎవరు ఉంటారు నాకు తెలియదు. కిలోమీటర్లు నడిపేది. ఇద్దిందామని లేదు, అది చూద్దాం అడిగి పోదాం అని చెప్పి అనవసరంగా 100 రూపాయలు బొక్క పెట్టించి అది మేకప్ బిల్ అంత ఉన్నది గింత ఒక్కటే జింక. ఆ ఒక్క జింక కోసం 100 రూపాయలు. ఇప్పుడు మరిసేటని పోయి మళ్ళీ 40 రూపాయలు పెట్టాలి. మర్రి అనే పార్కులా నిజంగా చెప్పాలన్నా డిసప్పాయింటే ఏం లేదు. అది ఉన్నది ఒకటే జింక, దానికి డీర్ పార్క్ అని పేరు పెట్టారు. ఆడనే 20 రూపాయలు పెట్టి ఎంట్రీ పెట్టి తీసుకున్నారు. మళ్ళీ మర్రి చెట్టుని చూడాలంటే మళ్ళీ 10 రూపాయలు అంటారు. సో ఇట్లా నడుస్తుంది మేమున్నారు వ్యవస్థ. అట్లుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాదు, లేకపోతే లేదు. మేమదే అడుగుతున్నాం. మర్రి పార్కులకు ఎంటర్ అయినాం. ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నాయి చూడు, ఇదంతా మా బనీ ఎంట్రీ అంటే ఇదంతా వేరంత ఒకటే, కానీ ట్రీస్ మాత్రం డిఫరెంట్ అయినాయి. గైస్ చెట్టు చూడండి, ఇది 700 years ఓల్డ్, 700 సంవత్సరాల క్రితం చెట్టు. మన భారతదేశంలో ఇలాంటి 3 చెట్లు ఉన్నాయి. సో అందులో ఇది 3ది. అంటే 700 సంవత్సరాల క్రితం చెట్లు మన భారతదేశంలో 3 ఉంటే అందులో ఒకటి ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంది. చూడండి, ఈ చెట్లను ముట్టుకుంటే ఫైన్ అని చెప్పి 5000 బోర్డు పెట్టారు. సో ఇలాంటి చెట్లను కాపాడడం కూడా ఒక రకంగా గ్రేటే అని చెప్పాలి. ఎందుకంటే మనకే కాదు, చెట్లకు కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయంట. సో వాటిని అన్నింటినీ క్యూర్ చేపిస్తూ ఎప్పటికప్పుడు డాక్టర్స్ వచ్చి కూడా చూస్తారంట ఈ చెట్లను. అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పిండు. సో చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. మొత్తం 3 ఎకరాలలో స్ప్రెడ్ అయిపోయింది చెట్టు అనేది. ప్రతి వేరు నుంచి ఒక వృక్షమే పుట్టుకొచ్చి పెద్ద చెట్లలాగైనాయి. చూడండి ఎంత బాగుంది. వీటిని కాపాడడం కూడా అంత ఈజీ ఏం కాదు, కానీ ఈ చెట్టు కింద నీడ చాలా బాగుంది. ఈ ప్లేస్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంది. చూడండి, ఇవన్నీ ఆ ఊడలు అనేటివి ఆ పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ అట్లా వేర్లా వేస్తున్నాయి. ఇదే మెయిన్ మనకు. సో దాని నుంచి వచ్చినాయి ఇవన్నీ. చూడండి ఎలా ఉందో. 700 years ఓల్డ్ అంటే మామూలు విషయం కాదు. చాలా బాగుంది. అట్లా స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం 3 ఎకరాలలో స్ప్రెడ్ అయిపోయింది ఇది. నువ్వు
మర్రి చెట్టు ముందడికి పోతే చెట్టుకే అందం వచ్చింది. 700 ఏళ్ళ చెట్టు 70 ఏళ్ళ చెట్టు లెక్క అయింది ఇప్పుడు. 700 సంవత్సరాలు అంటే జస్ట్ ఇమాజిన్, ఒక మగధీర లాంటి 2 సింహాలు వెనకపోతే ఈ చెట్టు, ఇదే మెయిన్ చెట్టు. చెట్టు చూడర్రి, అంటే ఈ చెట్టు అన్ని ఊడలన్నీ అట్లా ఎక్స్పాండ్ అవుతూ నన్ను నేను తీసుకున్నా కదా, అదే నువ్వు తీసేది. డెడికేషన్ ఉండాలి వర్క్ మీద. సో ఈ నీదే ఫోన్ కానీ ఈ ఫోన్ మా అన్నదే, మన గురించి తెలుసు కదా మన అంతా డబ్బా ఫోన్లు. సరే ఓకే, పాయింట్లకు వస్తే ఇప్పుడు ఈ చెట్టు ఏంటంటే ఇది ఇట్లా ఇది నేర్లన్నీ ఎక్స్పాండ్ అవుతూ మొత్తం అన్ని ఊడలు వచ్చి ఆ నుంచి కూడా కొత్త చెట్టు పుట్టుకొస్తుంది. ఈ బనియన్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో, కరెక్టే కదా, బనియన్ ట్రీ, అదే మన మర్రి చెట్టు బనియన్ ట్రీ. సో దీనికి ఉన్న ప్రత్యేకత అదే, ప్రతి ఒక్క ఇయర్ కిందికి పోయి మళ్ళీ చెట్టు అవుతుంది. అంతే, ఇంకా అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఏదో అట్లా వచ్చి ఇక మనం ఇక 700 years ఓల్డ్ ట్రీ కాబట్టి వచ్చి చూడాలని చూసారు తప్ప పెద్దగా ఏం ఇంపాక్ట్ అనేది ఉండదు. సో అది ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది, పోయి చూసేద్దాం. ఇదే మహబూబ్ నగర్లో ఉన్న మహబూబ్ నగర్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్లో ఉన్న పిల్లల మర్రి అనే ఒక 700 years ఓల్డ్ బనియన్ ట్రీ ఇది. సో ఇప్పటిదాకా మీరు చూసిందంత ఇదే. నా ఫీలింగ్ ఏంటంటే ఇది చూసిన తర్వాత నా జెన్యున్ ఫీలింగ్ చెప్తున్నా. సో ఒక చెట్టుని ఇన్ని రోజుల నుంచి కాపాడడం గ్రేటే, అంటే అది కూడా దట్టు 700 years ఓల్డ్ ట్రీ కాబట్టి ఇంత స్పెషాలిటీ. సో మీరు కూడా మహబూబ్ నగర్ సైడ్ నుంచి ఎప్పుడన్నా వెళితే ఇది చూడండి, ప్రత్యేకంగా చూడని కోసం వెళ్తే మాత్రం అంత ఇంప్రెస్ కాకపోవచ్చు. సో చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, అండ్ అంటే దాని ఊడలతో ఎక్స్పాండ్ అవుతూ ఇంత వచ్చింది. ఓకే, ఆ దారిలో నుంచి వెళ్తే మాత్రం 1 time విజిట్ చేయొచ్చు. పిల్లలు ఉంటే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పార్కు బాగుంటుంది. అంతకుమించి ఇంకా స్పెషల్గా అనేటట్టు అయితే ఏం లేదు నా ఫీలింగ్. సో దట్స్ ఇట్ గైస్, ఇది పిల్లల మర్రి చెట్టు అంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై వీడియో. మా అన్నయ్య వెనకాల నుంచి చూస్తుండు. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై